అది లేదు, నేను ఇదే నమ్ముతున్నాను. మా పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు నాయన అంటే, యవనస్తులు తప్పక తొట్టిల్తారు నాయన అన్నారట. కాబట్టి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను తొట్టిల్లాలని బైబిలే చెప్తుందండి అన్నాడు. తమ్ముడు, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు పూర్తిగా బైబిల్ చదవలా. యవనస్తులు యవన బలం ఉన్నా కూడా దేవుడు లేనివాడు తొట్టిల్తాడు, దేవుని తోడు లేనివాడు తొట్టిల్తాడు. ఎంత బలం ఉన్నా, కండల వీరుడు అయినా నువ్వు తొట్టిల్లిపోతావు. నీ యవన బలం కూడా నీకు సాయం చేయదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడు ఆయన. 119 కీర్తన 9వ వచనంలో ఎవరు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు, దేవుని వాక్యమును బట్టి దాన్ని సరిగా చూసుకున్న వారు పవిత్రంగా ఉంటారని రాయబడింది. నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటాడు 119:11 వచనంలో. వ్యర్థమైన వాటిని నా ఎదురుండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము ఆ